వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫుల్ వీడియో రెసిపీలో లెట్స్ మేక్ సింపుల్ అండ్ టేస్టీ వంకాయ బిర్యానీ అండి. ఇది ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా అయితే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. దీనికోసం మనం వంకాయలు, టమాటోస్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం. పెరుగు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, నిమ్మకాయలు అండ్ కొరియాండర్ ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇవి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అది లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేసి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి. ఇది దమ్ బిర్యానీ చేసుకున్నట్టే చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, అలానే ఉంటుంది. కాకపోతే వాడే ఐటమ్స్ వేరంతే, ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత కొన్ని తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఒక ప్లేట్లో కానివ్వండి, ఒక బౌల్లో కానివ్వండి. అలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా మనం దీన్ని వేయించుకోవాలి. సో బిర్యానీకి కూడా చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ అయితే పక్కా గార్నిషింగ్ కింద పైన యాడ్ చేస్తారు. దానికోసం మనం కలిపి వేయించుకొని కొంచెం పక్కన తీసుకొని పెట్టుకున్నాము. సో ఇలా పచ్చి వాసన పోయేదాకా మనం బాగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఉడికే లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ నొక్కితే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ అండ్ అనాస్ పువ్వు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇది మగ్గే లోపల మనం ఏం చేసాము, వంకాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం లావ్ సైజులో తీసుకున్నామండి. లావ్ వంకాయలు ఈ బిర్యానీకి బాగుంటాయి. అవి 4 సైడ్లో ఘాట్లు పెట్టుకొని నీళ్ళలో పెట్టుకున్నాం. సో అలా పెట్టుకునే లోపల ఏమవుద్దంటే మన టమాటో నుంచిలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి ఇలా పైన కొంచెం ఆయిల్ తేలుతూ ఉడుకుతూ ఉంటుంది. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని తర్వాత నీట్గా వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్న బ్రింజాల్స్ని కూడా యాడ్ చేసుకుందాం. సన్న వంకాయలు వాడితే ఈ బిర్యానీకి అస్సలు బాగోవు, లావుగా ఉన్న వంకాయలు వాడండి. అంటే గుత్తి వంకాయ కూరకి వంకాయలు వాడతాం కదా, ఆ సైజులో వాడితే బెటర్. అండ్ ఇలా వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వాలండి. ఇది ఉడికే లోపల మనం ఏం చేద్దామంటే ఇందాక స్టార్టింగ్లో పెరుగు కూడా మనం తీసుకున్నాం కదా, సో దాంతో ఇప్పుడు ఒక మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అదేనండి ఈ బిర్యానీలోకి హైలైట్. ఇప్పుడు ఆ పెరుగులో కొద్దిగా కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎటువంటి లంప్స్ లేకుండా బీట్ చేసుకున్న తర్వాత 1 ఫుల్ నిమ్మకాయ కానివ్వండి లేదా వెనిగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ వెనిగర్ని యాడ్ చేసుకోవచ్చు లేదా యాపిల్ సైడర్ వెనిగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఇంట్లో నిమ్మకాయ అవైలబుల్గా ఉంది కాబట్టి 1 ఫుల్ నిమ్మకాయ అయితే పిండేసుకొని బాగా బీట్ చేసుకున్నాం. ఇది ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఏమైందంటే మన వంకాయ అనేవి లైట్గా కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయిన వంకాయల్లోకి మనం ప్రిపేర్ చేసుకుని పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసి ఇరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అసలు ఇరగనివ్వకూడదండి, ఇరిగితే టేస్టే బాగోదు, నార్మల్ కర్రీ అండ్ రైస్ తిన్నట్టే ఉంటుంది. బట్ ఈ బిర్యానీ ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. చికెన్ ప్లేస్లో ఇది పెట్టి తింటే చికెన్ పక్కన పెట్టేసి మరి ఈ బిర్యానీ తింటారు, అంత బాగుందండి ఈ రెసిపీ. సో ఇప్పుడు బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం ముందుగానే రైస్ని నానబెట్టుకున్నామండి. సో అది అలా నానుతుంది కదా, ఈ లోపల ఏం చేసామంటే ఒక కడాయిలో కొంచెం వాటర్ తీసుకొని అందులో గ్రీన్ చిల్లీస్, షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాయలు అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మరగనివ్వాలి. ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇలా మరిగిన తర్వాత మనం ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న రైస్ని మొత్తం యాడ్ చేసుకుందాం. మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీ బట్టి రైస్ని తీసుకోండి. అండ్ ముందుగానే వాటర్ని నానబెట్టున్నాం కాబట్టి మళ్ళీ తర్వాత వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు. సో రేషియోస్ ఏం చెప్పట్లేదు ఈ వీడియోకి. తర్వాత మనం ఇక్కడ 1 ఫుల్ నిమ్మకాయ పిండుకున్న తర్వాత కొరియాండర్ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు అలా ఉడకనివ్వాలి. రైస్ని ఉడికిన తర్వాత ఏమవుతుందంటే లోపల మన కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. సో ఆ కర్రీలో నుంచి సగం కర్రీ తీసి మనం పక్కన ఒక బౌల్లో కానివ్వండి ప్లేట్లో కానీ పెట్టుకుందాం. మమ్మీ అయితే ఉల్లిపాయలు ఇదంతా ఒకే ప్లేట్లో పెట్టింది, ఎందుకంటే ఎక్కువ వస్తువులు అవ్వకూడదని చెప్పేసి. మనం నీట్గా చేసుకుంటాం కాబట్టి మనం 2 సపరేట్ బౌల్స్ తీసుకుందాం, ఏం పర్వాలేదు. అండ్ ఇది ఒక లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన తీసుకొని పెట్టుకున్న వంకాయ కర్రీ లేయర్ ఇంకోటి యాడ్ చేసి మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ రైస్, మళ్ళీ ఆనియన్స్, వంకాయ ఇట్లా దమ్ పెట్టుకుంటాం కదా, చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తాం, చికెన్ ఆనియన్స్ అట్లనే సేమ్ ప్రాసెస్ అండి. అలానే పెట్టుకొని లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసి కొంచెం కేసర్ ఎసెన్స్ వాడుతున్నాము. దీని ప్లేస్లో మీరు లైట్గా పాలన్న వేసుకోవచ్చు. ఇది ఇట్లా చాలా కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని తవా మీద పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes దమ్ చేసుకున్న తర్వాత యమ్మీగా సర్వ్ చేసుకుంటే ఉంటుందండి.
నోట్లో నీళ్ళు వస్తున్నాయి అసలు. చాలా బాగుందండి ఈ రెసిపీ. ఎక్కువ టైం కూడా తీసుకోదు. నేను ఇందులో కాంబినేషన్గా స్టఫ్డ్ టొమాటో పన్నీర్ కర్రీ కూడా చేయడం జరిగిందండి. ఆ రెసిపీ నిన్నే అప్లోడ్ చేసాము. అది పన్నీర్ పన్నీర్ ఆర్ టమాటో జనరల్గా తింటూ ఉంటారు. ఈ రెండు ఒకసారి కలిపి ప్రిపేర్ చేసిన రెసిపీ అండి. ట్రై చేయండి. చపాతీలోకి పరోటాలోకి కూడా బాగుంటుంది. ఇదండి వాళ్ళ సింపుల్ రెసిపీ. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.